కపిలేశ్వరపురం మండలం కేదార్లంక గ్రామంలో దివంగత నేత నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను నేతలు ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ స్థాపించిన రోజు నుంచి నేటి వరకు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలు నిలబెట్టడం కోసం మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, 2024లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, అలాగే ఎన్టీఆర్ ఆశయాలు నెరవేర్చడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ పేరు మీరు మాట్లాడాలి, మేమేం మాట్లాడతాం. ఈ రోజున 9 కోట్ల తెలుగు ప్రజల ఆశాజీవి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 27వ వర్ధంతి సందర్భంగా మన కేదార్లంక వీధోర్లంక గ్రామంలో తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజున ఈ వర్ధంతి వేడుకలు జరుపుకుంటున్నాం. మరి తెలుగు ప్రజలకి అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన నుండి ఈ రోజు వరకు కూడా ప్రజలందరికీ కూడా చిరస్థాయిగా అలా హృదయంలో నిలిచిపోయేటట్టు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి ఈ రోజున ఆయన ఎన్నో కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యం ప్రభుత్వంలో తప్ప మరి ఎప్పుడు కూడా జరగలేదనే విషయం ఈ సందర్భంగా మనం చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆనాడు అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు పేదవాడికి తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట అనే విధానంతో పార్టీ పెట్టడం జరిగింది. మరి ఆ రోజు నుంచి వరకు కూడా ఏ పార్టీ వచ్చినా, అధికారంలోకి వచ్చినా మరి అన్నగారి ఆదేశాలు, అన్నగారు ప్రవేశమైనటువంటి పథకాలని ఈరోజు అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా వర్ధంతి సందర్భంగా మేము అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మరి అన్నగారు ఏ విధంగా సినీ జీవితంలోనే మాత్రం ఎప్పుడూ కూడా మార్పు చేయలేరు. తెలుగు ప్రజలు గుండెల్లో చిరస్థాయిగా అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎప్పుడూ నిలిచే ఉంటాడని చెప్పేసి ఈ సందర్భంగా ఈ వర్ధంతి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ గ్రామంలో కార్యకర్తలు అందరం కూడా సమిష్టిగా కృషి చేసి రాబోయే రోజుల్లో మా జోగేశ్వరరావు గారిని 4వసారి ఎమ్మెల్యేగా ఎన్నుకోవటం, 5వసారి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వటం, మళ్ళీ జోగేశ్వరరావు గారిని మళ్ళీ తిరిగి అత్యధిక మెజార్టీతోటి ఏమైనప్పటికీ కూడా అత్యధిక మెజార్టీతో జోగేశ్వరరావు గారిని గెలిపించడం కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇప్పటి నుంచే సమాయత్తం అయ్యి కృషి చేయడానికి ప్రజలు అందరూ కూడా ఎంతో ఆదర్శంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమం సందర్భంగా అందరికీ కూడా నా హృదయపూర్వక మరొకసారి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఆశీస్